Hey guys, what's up? I hope you are doing well. I am Nisar. Welcome to my channel CNQ Study. ఈ రోజు మేము 20 న్యూస్ పేపర్ చదువుతున్నాము. సో ఇందులో పార్ట్ 1 డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ టైమింగ్ చూడండి. హిందూ న్యూస్ పేపర్ పార్ట్ 1 PM కి స్టార్ట్ అవుతుంది. హిందూ ఎడిటోరియల్స్ పార్ట్ 2 6 PM కి స్టార్ట్ అవుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ 8 PM కి. సో ఇది ఎనీ టైమ్ రావచ్చు డైలీ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను వీడియోస్ ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. సో ఇది నా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ సిఎన్క్యూ స్టడీ. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో సిఎన్క్యూ స్టడీ కూడా మీరు జాయిన్ చేయొచ్చు టెలిగ్రామ్లో. సో పీడిఎఫ్ పర్పస్ కోసం ఈ టెలిగ్రామ్ జాయిన్ చేయొచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం కూడా టైమింగ్స్ అనేటివి కూడా అప్డేట్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి దీంట్లో. సో మీరు కూడా జాయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్లో ఏమేమి ఉంటుంది చూడండి. కోట్ ఆఫ్ ది డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, దాంతోపాటు క్యాపిటల్ అండ్ కరెన్సీ ఉంటుంది. మ్యాప్ ప్రాక్టీస్ యూరోప్ గురించి డిస్కస్ చేద్దాము. యూరోప్లో చాలా కంట్రీస్ డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు సర్బియా కంట్రీ మ్యాప్ ప్రాక్టీస్ చేస్తున్నాం. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్ ఉంటుంది. ఎడిటోరియల్స్ డిస్కషన్, ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటు స్టాటిక్ జీకే, బ్యాక్గ్రౌండ్ స్టడీతో చూద్దాం. నెక్స్ట్ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ ఇవన్నీ ఎడిటోరియల్స్ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ని కోట్ ఆఫ్ ద డేతో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యు ఆర్ నార్మల్ యూ విల్ నెవర్ నో, అంటే మీరు నార్మల్గా ఉంటే ఏమి చేయడం లేదు అనేసి అర్థం. మీకు ఏమి తెలియదు, సో మీరు అమేజింగ్ థింగ్స్ని చేయలేరు. సో నార్మల్గా ఉంటున్నారు, ఏ ప్రాబ్లం రావడం లేదు మీకు అంటే మీరు ఏ ప్రయత్నం అనేది చేయడం లేదు. సో ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. సో ఒక మంచి స్టేజ్కి రావడానికి ఒక ప్రాబ్లమ్స్ అనేటివి ఎదుర్కొస్తాయి. నెక్స్ట్ ఆ ప్రాబ్లమ్స్ మీకు రావడం లేదు అంటే మీరు ఏమి నేర్చుకోవడం లేదని అర్థం. సో యూ కాన్ డూ అమేజింగ్ థింగ్స్. ప్రాబ్లమ్ ఎప్పుడైతే వస్తాయో ఒక ప్రాబ్లమ్ ఓరియంటెడ్ మైండ్ పెట్టుకోకుండా ఒక సొల్యూషన్ ఓరియంటెడ్ మైండ్ అనేది రేజ్ అవుతుంది. సో దాని నుంచి ఒక అమేజింగ్ థింగ్స్ని మీరు తయారు చేయొచ్చు. సో ఇది రైటర్ చెప్తున్నారు. సో ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒక ప్రిపరేషన్ కోసం కావచ్చు. సో ప్రిపరేషన్లో ప్రాబ్లమ్స్ రావడం లేదనుకోండి, సో మీరు ఏ ప్రయత్నం అనేది చేయడం లేదు, రొటీన్గా ఏం చేస్తున్నారో అదే చేస్తున్నారు. సో దానివల్ల రిజల్ట్స్ అనేటివి కూడా ఏమి సరిగ్గా రావు మీకు. సో అదే ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నార్మల్గా కాదు, ఒక అమేజింగ్ వేగా థింక్ చేయండి. నెక్స్ట్ నిన్న టాక్స్ అనేటివి జరిగినాయి ఎల్ఏసి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీద. సో ఇది ఇండియా మధ్య మరియు చైనా మధ్య టాక్స్ జరిగినాయి. అందులో డిస్ఎంగేజ్మెంట్ చేస్తాము అనేసి ఇద్దరు కంట్రీస్ వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ టాక్స్ కమాండర్ లెవెల్లో జరిగినాయి. నెక్స్ట్ నిన్న మీటింగ్ కూడా జరిగింది, ఆర్ఐసి మీటింగ్, రష్యా, ఇండియా, చైనా గ్రూప్ మీటింగ్. ఇందులో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్, ఫారిన్ మినిస్టర్స్ గ్యాదర్ అయినారు. మన ఇండియా తరపున ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు, నెక్స్ట్ చైనా ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ వాంగ్, నెక్స్ట్ మరియు రష్యా ఫారిన్ మినిస్టర్ లావ్రోవ్ వీళ్ళు ముగ్గురు ఒక టాక్స్ మాట్లాడినారు నిన్న. సో మీటింగ్ అనేది 1:30 గంటకి స్టార్ట్ అయింది. సో ఈ మీటింగ్లో ఏం మాట్లాడినారంటే, రష్యా ఏం చెప్తుందంటే చైనా మరియు ఇండియా కలిసికట్టుగా ఒక సొల్యూషన్ని తీసుకొని వస్తుంది అనేసి నిన్న మీటింగ్లో జరుపుతున్నారు. అందులో COVID-19 గురించి కూడా డిస్కస్ చేసినారు మరియు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గురించి కూడా డిస్కస్ చేసినారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే, ఇక్కడ 20 సోల్జర్స్ కూడా చనిపోయినారు June 15కి. సో ఈ సిచ్యువేషన్లో 5 ఏరియాస్ మీద టాక్స్ అనేటివి జరిగినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ PP14, నెక్స్ట్ PP15, PP17A, నెక్స్ట్ చుసుల్ పాంగాంగ్, సో లేక్ దగ్గర ఇవన్నీ డిస్ప్యూటెడ్ ఏరియాస్. గాల్వాన్ వ్యాలీ, చుసుల్, పాంగాంగ్, సో లేక్ ఇవన్నీ డిస్ప్యూటెడ్ ఏరియాస్. సో వీటి మీద టాక్స్ అనేటివి జరిగింది. డిస్ఎంగేజ్మెంట్ అంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటాము అనేసి నిన్న టాక్స్ అనేటివి జరిగినాయి. ఇక్కడ ఒకసారి గాల్వాన్ వ్యాలీ చూడండి, ఇక్కడే 20 సోల్జర్స్ చనిపోయినారు. ఇక్కడ చూడొచ్చు మీరు గాల్వాన్ వ్యాలీ. సో ఇదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లడాక్ రీజన్లో పడుతుంది ఇది మొత్తం. సో ఈ లడాక్ రీజన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయినాయి. మన ఇండియాలో టోటల్ ఓవరాల్గా 28 స్టేట్స్ మరియు 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో అందులో జమ్మూ కాశ్మీర్, లడాక్ ఇవి రెండు కూడా యూనియన్ టెరిటరీసే. ఇందులో పాంగాంగ్, సో లేక్ కూడా పడుతుంది. గాల్వాన్ వ్యాలీ ఇక్కడ పడుతుంది. సో ఈ పాంగాంగ్, సో లేక్ చూడండి ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది పాంగాంగ్, సో లేక్. ఇది ఇక్కడ కూడా డిస్ప్యూట్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ బాబా రామ్దేవ్ గారు COVID-19కి మెడిసిన్స్ అనేటివి తయారు చేస్తున్నారు. సో దాని మీద అడ్వర్టైజ్మెంట్ అనేది కూడా ప్రారంభించినారు. సో ఈ మెడిసిన్స్కి పేరు కోరోనిల్ అండ్ స్వాసరీ. ఈ మెడిసిన్స్ ముఖ్యంగా COVID-19కి ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది అనేసి ఈయన అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తున్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ అపోజ్ చేసింది, మీరు అడ్వర్టైజ్మెంట్ చేయొద్దండి
దీని మీద మేము ఆయుష్ మినిస్ట్రీ ద్వారా ఇన్వెస్టిగేషన్ అనేది జరిపి కొన్ని క్లినికల్ ట్రయల్స్ చేసి దాని తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ అనేది ఇస్తాము అనేసి ఈయన ఆయుష్ మినిస్ట్రీ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది. ఆయుష్ మినిస్ట్రీ అంటే ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. సో ఇవన్నీ ఒక మినిస్ట్రీ ఫామ్ చేసింది. సో ఆ మినిస్ట్రీకి ఆయుష్ మినిస్ట్రీ అంటాము. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఈ మెడిసిన్స్ని మార్కెట్లోకి తీసుకొని వస్తాము అనేసి ఎస్టర్డే సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ మినిస్ట్రీ చెప్పింది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాపు నేస్తం అనే స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. సో ఇందుకోసం 354 crores డిస్బర్స్ చేసినారు. అంటే ఈ స్కీమ్ కోసం 354 crores ఇచ్చినారు. సో ఇందులో 2,35,000 మంది కుటుంబాల కోసము ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది. ముఖ్యంగా ఉమెన్స్ కోసము ఈ స్కీమ్. సో ప్రతి సంవత్సరము 15,000 దాకా ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది. సో ఇది 5 years వరకు ఈ స్కీమ్ 75,000 వరకు ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది 5 yearsలో. ప్రతి ఇయర్ 15,000 అమౌంట్ అనేది లభిస్తుంది. రీసెంట్గా వైఎస్ఆర్ నేతన్న నేస్తం కూడా స్టార్ట్ చేసినారు. సో ఇందులో కూడా ముఖ్యంగా ఒక టైలర్స్ కోసము, బ్రాహ్మణి కోసం కూడా ఒక స్కీమ్ని కూడా లాంచ్ చేసినారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో అమ్మ ఒడికి 3,81,000 crores వరకు ఇచ్చినారు. నెక్స్ట్ ఈ విధంగా ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క విధంగా అమౌంట్ అనేది డిస్పర్స్ చేసినారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ విధంగా స్కీమ్స్ అనేది మంచిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, కాపు నేస్తం స్కీమ్ కోసము 2,35,000 ఉమెన్స్ కోసము ఈ అమౌంట్ని 354 crores రిలీజ్ చేసినారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ జక్కపుడి రాజా, సో ఇతను చైర్మన్ ఆఫ్ కాపు కార్పొరేషన్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్టర్డే వచ్చేసి కాపు నేస్తంలో హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ఐటీ అండ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మినిస్టర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేకపాటి గౌతమ్ రెడ్డి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే రీసెంట్గా ఒక మీటింగ్ అనేది జరుగుతుంది, ఆన్లైన్ మీటింగ్. ఇది 3 days మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వయా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. ఈ ఆన్లైన్ సమ్మిట్ జరుగుతుంది. ముఖ్యంగా ఐఏఎస్ ఆస్పిరెంట్స్ కోసము జూన్ 26th నుంచి జూన్ 28th వరకు 3 days వరకు ఈ సమ్మిట్ అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఐఏఎస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇందులో అన్అకాడమీ మరియు ద హిందూ కలిసికట్టుగా ఇక్కడ ఈ ఆన్లైన్ సమ్మిట్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో ముఖ్య ఫేమస్ పర్సనాలిటీస్ అటెండ్ కాబోతున్నారు. ప్రణబ్ ముఖర్జీ, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జయరామ్ రమేష్, ఎకనామిస్ట్ ఎంపీ. నెక్స్ట్ కపిల్ దేవ్, ఫార్మర్ క్రికెటర్. కిరణ్ బేడి, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ పుడుచేరి. శశి థరూర్ ఎంపీ. సో ఈయన వొకాబులరీ ఎక్సలెంట్ వేలో చెప్తారు ఈయన. సో ఈయన వొకాబులరీ వినాలంటే కంపల్సరీగా డిక్షనరీ అనేది ముందుకు ఉండాలి. నెక్స్ట్ డిపి అగర్వాల్ కూడా యూపీఎస్సీ చైర్మన్ ఇతను. సో ఇతను కూడా పాల్గొంటున్నారు ఈ ఆన్లైన్ సమ్మిట్లో. ఇక్కడ చూడొచ్చు. సో ఎస్టర్డే కూడా డిస్కస్ చేసినాము, అన్అకాడమీ మరియు హిందూ కలిసికట్టుగా ఈ ఆన్లైన్ సమ్మిట్ని ప్రారంభిస్తుంది. సో ఇందుకోసము మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ కూడా అటెండ్ అవుతారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది unacademy.com మరియు upscsummit.comలో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేస్తూ సిఐడిని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. సో దీనికోసం నారా లోకేష్ అపోజ్ చేస్తున్నారు. సో మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి వయలేట్ చేస్తున్నారు అనేసి ఈయన నారా లోకేష్ గారు చెప్తున్నారు. సో ఎందుకోసం సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే డిఫేమేటరీ అంటే బ్యాడ్ నేమ్ అనేది తెప్పిస్తున్నారు గవర్నమెంట్కి. మరియు దీని మీద ల్యాండ్స్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. మెడిసిన్స్ స్మగ్లింగ్ అనేది జరిగింది. సో ఇల్లీగల్గా కరప్షన్ అనేది కూడా జరిగింది. సో అందుకోసం ఈ సిఐడి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. దీనికోసం నారా లోకేష్ ఏం చెప్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మరియు ఎక్స్ప్రెషన్కి ఆపోజిట్గా మీరు పని చేస్తున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ యాంగిల్లో చూస్తే ఇది ఆర్టికల్ 19 Part 1A కింద వస్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సో దీని నుంచి అందరు సిటిజన్స్కి ఫ్రీడమ్ అనేది కలుగుతుంది స్పీచ్ మాట్లాడేకి, ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముఖ్యంగా ఇది మన హక్కు. ఒకరు ఫ్రీగా
మాట్లాడొచ్చు, నెక్స్ట్ రైట్ చేయొచ్చు, ఏదన్నా రాయొచ్చు, ప్రింట్ చేయొచ్చు, ఏదన్నా పిక్చర్స్ ఏవైనా షో చేయొచ్చు, సో ఆర్ ఎనీ అదర్ వే. కానీ వేరే వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్కి హానికరంగా మారకూడదు. సో అంతవరకు మీరు ఏదైనా చేయొచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏ విధంగా అయినా మాట్లాడవచ్చు, కానీ ఇతని యొక్క ఫండమెంటల్ రైట్స్ని హర్ట్ చేయకూడదు. సో ఇదే ఇక్కడ కాన్స్టిట్యూషన్ యాంగిల్ నుంచి నేను చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడదాం. ఒకసారి ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాము. సో మన కాన్స్టిట్యూషన్లో ఓవరాల్గా 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో అందులో ఒకటి రైట్ టు ప్రాపర్టీని లీగల్ రైట్గా చేసేసినారు. సో ఇప్పుడు ఉండేది టోటల్గా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ చూడండి, రైట్ టు ప్రాపర్టీ 44th అమెండ్మెంట్ చేసి 1978లో దీన్ని లీగల్ రైట్గా మార్చేసినారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైట్స్ అన్నీ యుఎస్ నుంచి తీసుకోబడినవి. యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఫస్ట్ రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్, 6 ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఆర్టికల్ ప్రకారం చూడండి, సో ఇది యుఎస్ నుంచి తీసుకున్నాము. ఆర్టికల్ 12 to 35 పార్ట్ 3 కింద వస్తాయి ఇవి ఫండమెంటల్ రైట్స్. సో ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ గురించి మాట్లాడితే ఆర్టికల్ 14 to 18 మధ్యలో పడుతుంది. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ గురించి మాట్లాడితే ఇది ఆర్టికల్ 19 to 22 వరకు ఉంటుంది. రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే 23 to 24, ఇది ఫోర్స్డ్ లేబర్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతుంది ఆర్టికల్స్. నెక్స్ట్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28 వరకు. నెక్స్ట్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ 29 to 30 వరకు. నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ ఈ ఆర్టికల్లో 31ని డిలీట్ చేసేసి 44th అమెండ్మెంట్ 1978లో దీన్ని డిలీట్ చేసేసి అమెండ్మెంట్ చేసి సో దీన్ని తీసేసినారు, లీగల్ రైట్గా చేసేసినారు. నెక్స్ట్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీ 32. సో ఈ ఆర్టికల్ 32ని మన బిఆర్ అంబేద్కర్ చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈయన ఏం చెప్పినారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేసి ఈ ఆర్టికల్ 32ని చెప్పినారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరీగా జూలై 8కి హౌస్ పట్టాస్ అనేటివి డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి కలెక్టర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేశారు. వితౌట్ ఫెయిల్ ఈ టార్గెట్కి కంపల్సరీగా జూలై 8 కల్లా 25 lakh హౌస్ పట్టాస్ని ఇచ్చేయాలా అనేసి ఈయన స్పష్టం చేశారు. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే లాక్డౌన్ అనేది మళ్ళీ ప్రారంభమవుతుంది ఈస్ట్ గోదావరి రీజియన్లో రేపటి నుంచి. ఇక్కడ కేసెస్ 900 పైన రీచ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే కర్ణాటకలో మరియు తెలంగాణ, తమిళనాడులో కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి. సో అందువల్ల మన ఆంధ్రప్రదేశ్లో నిన్న ఒక్క రోజులోనే 150 కేసెస్, 8 డెత్స్ అనేటివి జరిగినాయి. హైదరాబాద్ గురించి మాట్లాడితే తెలంగాణలో 879 కేసెస్, ఒక్కరు చనిపోయినారు. కేరళలో మన ఆంధ్రప్రదేశ్లో 8 మంది చనిపోయినారు. సో ఇక్కడ చూడండి, కేరళలో 3500 వరకు కేసెస్ అనేటివి వచ్చినాయి. తెలంగాణలో 9550 వరకు. నెక్స్ట్ కర్ణాటకలో 9721 కేసెస్ వరకు వచ్చినాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే 9834 కేసెస్, అందులో 5123 యాక్టివ్ కేసెస్. డిశ్చార్జ్ అయిన కేసెస్ 4552 డిశ్చార్జ్ కేసెస్ ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ డెత్స్ గురించి మాట్లాడితే 119 డెత్స్ అనేటివి ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ తమిళనాడులో హైయెస్ట్ 64,600 కేసెస్ అనేటివి వచ్చినాయి. సో ఈ విధంగా కేసెస్ అనేటివి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సో మీరు ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోవాలి. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్టాలిటీ రేట్ ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉందంటే కృష్ణా డిస్ట్రిక్ట్లో 3.3% మార్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ రికవరీ రేట్ గుంటూరు డిస్ట్రిక్ట్లో 66.21% ఎక్కువగా ఉంది రికవరీ రేట్. అంటే మంచిగా అవుతున్నారు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఎక్కువ మంది. ఇక్కడ చనిపోతున్నారు ఎక్కువ మంది కృష్ణా డిస్ట్రిక్ట్లో 3.3% మంది. నెక్స్ట్ కర్నూలులో హైయెస్ట్ కేసెస్ కర్నూలులో వస్తున్నాయి. నెక్స్ట్ లీస్ట్ కేసెస్ శ్రీకాకుళం, విజయనగరంలో లీస్ట్ కేసెస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ కరోనా వైరస్ ఫ్యామిలీ గురించి మాట్లాడితే సో ఇందులో 3 టైప్స్ ఉంటాయి. నంబర్ 1 సార్స్, నంబర్ 2 మర్స్, నంబర్ 3 COVID-19. సో సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ 2002లో స్టార్ట్ అయింది. ఈ డిజీజ్ చైనాలో స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య కారణము ఫాక్స్ లైక్ యానిమల్స్ అంటే పిల్లిలాగా ఉంటాయి ఇవి, క్యాట్ లైక్ యానిమల్స్, సివిట్స్. నెక్స్ట్ రెక్యూన్ డాగ్స్ నుంచి ప్రారంభమైంది. దీనికి ముఖ్య కారణము రిసెప్టార్ ఏంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2. సిమ్టమ్స్ 2 to 10 days తర్వాత సిమ్టమ్స్ బయటికి పడతాయి. 10% దీనికి డెత్ రేట్. మర్స్ గురించి మాట్లాడితే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్, ఇది 2002
2012లో స్టార్ట్ అయింది. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇది స్టార్ట్ అయింది. యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు సౌదీ అరేబియా నుంచి ఇది స్టార్ట్ అయింది. డిజీజ్ ముఖ్యంగా క్యామెల్స్ నుంచి స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య రిసిప్టార్ డైపెప్టిడైల్ పెప్టిడేస్. 4 to 14 డేస్ తర్వాత సిమ్టమ్స్ బయటికి పడతాయి. 35% దీనికి డెత్ రేట్. నెక్స్ట్ ఇంకా కరోనా వైరస్ డిజీజ్ గురించి మాట్లాడితే దీనికి 8th December 2019లో స్టార్ట్ అయింది. కరోనా వైరస్ డిజీజ్ వుహాన్ సిటీలో ఇది స్టార్ట్ అయింది. దీనికి ముఖ్య కారణం బ్యాట్స్ నుంచి ప్రారంభమైంది. ఏంజియోటెన్షన్ కన్వర్టింగ్ ఎంజైమ్ టు దీనికి రిసెప్టార్ 2 to 7 డేస్ తర్వాత సిమ్టమ్స్ దీనికి బయటికి పడుతుంది. సో 2 to 3% దీనికి డెత్ రేట్. సో ఇది ఇంపార్టెంట్. సో 11th March 2020కి పాండమిక్గా డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ డేట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఐసీఎంఆర్ గురించి తెలుసుకుంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటాం దీన్ని. ఇది ముఖ్య ఎయిమ్ రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ లార్జెస్ట్ మెడికల్ రీసెర్చ్ బాడీ ఇన్ ద వరల్డ్. సో ఐసీఎంఆర్ కింద, సో ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద ఇది వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ కింద ఇది వస్తుంది. ఇందులో 26 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. ఇది ముఖ్యంగా హెల్త్ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తుంది. ట్యూబర్కులోసిస్, లెప్రసీ, కొలెరా, డయేరియల్ డిజీజెస్ మరియు ఇంకా వైరల్ డిజీజెస్, ఎయిడ్స్, మలేరియా, కాలా అజార్ గురించి దీని మీద రీసెర్చ్ అనేది చేస్తుంది ఈ ఐసీఎంఆర్. సో ఇందులో 6 రీజనల్ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. సో ఇది స్టార్ట్ అయ్యేది 1911లో స్టార్ట్ అయింది. ఐఆర్ఎఫ్ఏ పేరుతో ఇది స్టార్ట్ అయింది. 1949లో ఐసీఎంఆర్గా దీన్ని పేరు మార్చినారు. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. బలరాం భార్గవ్ దీనికి డైరెక్టర్ జనరల్. నెక్స్ట్ ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడితే ఇది ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్లో ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. దీనికి ఫార్మేషన్ డేట్ 7th April 1948లో దీన్ని తయారు చేసినారు. సో అందువల్ల ఎవ్రీ 7th Aprilకి వరల్డ్ హెల్త్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. హెడ్ క్వార్టర్ జినీవా, స్విట్జర్లాండ్లో ఉంది. 6 రీజనల్ ఆఫీసెస్ ఉన్నాయి దీనికి ముఖ్యంగా. సో మన ఇండియాలో కూడా ఒకటి ఉంది. సౌత్ ఈస్ట్ ఏషియా న్యూఢిల్లీలో ఉంది. సో అదర్ ప్లేసెస్ గురించి మాట్లాడితే ఆఫ్రికా కాంగోలో ఉంది. యూరోప్ కోపెన్హాగన్ డెన్మార్క్లో, ఈస్ట్ మెడిటరేనియన్ ఈజిప్ట్ కైరోలో, వెస్టర్న్ పెసిఫిక్ మనీలా ఫిలిప్పీన్స్, నెక్స్ట్ అమెరికాలో వాషింగ్టన్ డీసీలో కూడా ఒకటి ఉంది. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సౌత్ ఈస్ట్ ఏషియా న్యూఢిల్లీలో ఒకటి ఉంది. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ ఎగ్జిబిషన్లోకి పెట్టినారు హెలికాప్టర్ MI-8 హెలికాప్టర్ని. సో ఇందులో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గురించి మాట్లాడితే MI-8 ఇది ఏమి అనేసి అడుగుతారు ఎగ్జామ్లో. సో ఇది ఒక హెలికాప్టర్. నెక్స్ట్ ఇది ఏ కంట్రీ నుంచి వచ్చింది అంటే రష్యా నుంచి తీసుకున్న ఈ హెలికాప్టర్ రష్యా నుంచి తెప్పించినారు. నెక్స్ట్ ఇది ఎక్కడ ప్లేస్ చేసినారంటే తిరువనంతపురం షణ్కు మొగమ్ అనే ఏరియాలో దీన్ని ప్లేస్ చేసినారు. సో ఇది ఒక ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేసినారు. ఈ హెలికాప్టర్ నుంచి IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఈ హెలికాప్టర్ని 35 years వరకు సర్వీస్ తీసుకున్నారు. సో ఇప్పుడు దాన్ని వచ్చేసి పెట్టేసినారు, వర్క్లోకి రాకోకుండా పెట్టేసినారు. ఒక ప్లాట్ఫామ్ మీద ఎగ్జిబిషన్లోకి పెట్టేసినారు. నెక్స్ట్ ఇంకా ఇందులో IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్ పేరు ఎవరో చెప్తారా? కామెంట్ సెక్షన్లో రాయండి. సో దీనికి నేనే చెప్తాను, మిగతా 3 సర్వీసెస్కి మీరే చెప్పండి. RKS బాదురాయ్. రీసెంట్గా 3 సర్వీసెస్ అనేటివి తయారైనాయి. సో ఈ 3 సర్వీసెస్కి హెడ్గా తయారు చేసినారు CDS, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో ఈ CDS పోస్ట్ గురించి చెప్పండి, ఇతని పేరు ఎవరో చెప్పండి. ఇతనికి హెడ్ CDS హెడ్. నెక్స్ట్ ఇంకా 3 సర్వీసెస్ ఉన్నాయి కదా, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. సో ఈ 3 సర్వీసెస్లో ఎయిర్ ఫోర్స్కి నేను చెప్పినాను, ఆర్మీ, నేవీకి మరియు CDSకి మీరు కమెంట్ బాక్స్లో ఆన్సర్ రాయండి. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాము రేపు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే PM కేర్ ఫండ్స్ గురించి. PM కేర్ ఫండ్స్ ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్ దీనికి ఫుల్ ఫామ్. సో ఈ PM కేర్ ఫండ్స్ ఇది 28th March 2020లో స్టార్ట్ చేసినారు. సో అండర్ 4 members కింద ఇది స్టార్ట్ చేసినారు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీనికి హెడ్గా ఉంటారు. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ కూడా ఉంటారు దీనికి మెంబర్షిప్గా. సో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, హోమ్
మినిస్టర్ అమిత్ షా జీ కూడా ఉంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే పిఎం కేర్స్ ఫండ్స్ అనేది ఇందులో వెంటిలేటర్స్ తయారు చేయడానికి ఫండ్స్ అనేది రిలీజ్ చేసింది. 2000 crores అనేది ఇచ్చింది మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్కి. సో మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే ఇండియాలోనే వస్తువులు తయారు చేయాలి. సో 50,000 వెంటిలేటర్స్ని తయారు చేయండి ఇండియాలో, ఎందుకంటే ఈ కరోనా వైరస్ డిజీజ్ నుంచి ఒక రిలాక్సేషన్ కోసం. వెంటిలేటర్స్ అంటే ఇది ఆక్సిజన్ని సప్లై చేస్తుంది, అటువంటి డివైజెస్ని తయారు చేయండి అనేసి పిఎం కేర్ ఫండ్స్ ద్వారా మోడీజీ ఈ అమౌంట్ని 2000 crore రిలీజ్ చేసినారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే సెంటర్ మరియు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాలా లేదా అనేది డెసిజన్ ఈరోజు తీసుకుంటారు. సో దాంతోపాటు ఐసిఎస్సి దాని మీద కూడా డెసిజన్ అనేది తీసుకోండి. సెంట్రల్ సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో రీసెంట్గా క్లాస్ 10th and 12th ఎగ్జామినేషన్ అనేది జరపాలా లేదా దీని మీద క్వశ్చన్ రేజ్ అవుతూ కోర్టులోకి వెళ్ళింది కేసు. ప్లీ అనేది దాఖలైంది. సో అక్కడ నుంచి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి మరియు బోర్డ్కి. సో మీరు డెసిజన్ అనేది తీసుకొని ఏ విషయం అనేది డిక్లేర్ చేయండి అనేసి ఆర్డర్స్ జారీ చేసింది సుప్రీంకోర్టు. నెక్స్ట్ ఇంకా ఈరోజు వస్తుంది డెసిజన్. నెక్స్ట్ దేశంలో కేసెస్ అనేటివి పెరిగిపోతున్నాయి. ఓవరాల్గా 9 million కన్నా క్రాస్ చేసేస్తున్నాయి ఒక్కొక్క కంట్రీ నుంచి. సో అందులో ఫస్ట్ ప్లేస్ యూఎస్ ఉంది, నెక్స్ట్ ప్లేస్ బ్రెజిల్, థర్డ్ ప్లేస్ రష్యా ఉంది, ఫోర్త్ ప్లేస్ ఇండియా ఉంది. సో ఇండియాలో 4,50,000 కేసెస్ వరకు వచ్చేసినాయి. సో 5th ప్లేస్ యూకే ఉంది. సో ఈ విధంగా కేసెస్ అనేటివి విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. 9 million కూడా క్రాస్ చేసేసింది కొన్ని కంట్రీస్లో. సో ఈ కంట్రీస్లో ఎక్కువగా బ్రెజిల్ గురించి మాట్లాడితే బ్రెజిల్లో ఈ కరోనా వైరస్ని ఒక లిటిల్ ఫ్లూగా చెప్తున్నారు, ఇది చిన్న వ్యాధినే అనేసి ఇక్కడున్న బ్రెజిల్ ప్రెసిడెంట్ జైర్ బోల్సనారో చెప్తున్నారు. సో ఈ విధంగా లైట్ అనేది తీసుకోవద్దండి అనేసి ఇక్కడ టెడ్రాస్ అడానామ్ WHO డైరెక్టర్ జనరల్ చెప్తున్నారు. సో ఈయన ఏం చెప్తున్నారంటే ల్యాక్ ఆఫ్ గ్లోబల్ సాలిడారిటీ అండ్ లీడర్షిప్ అనేది మిస్ అవుతున్నాయి ఎక్కువ కంట్రీస్లో, ఎందుకంటే దీనికి హ్యాండిల్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే 1000 పిల్గ్రిమ్స్కి ఒక పర్మిషన్ అనేది దక్కింది హజ్ యాత్ర కోసము. సో హజ్ యాత్ర బిలో 65 years ఏజ్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. సో అప్ టు 1000 పిల్గ్రిమేజ్కి మాత్రమే దీనికి పర్మిషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ హజ్కి వెళ్తారు. సో అందువల్ల ఇక్కడ ఖాళీ ఉంది, హజ్కి వెళ్ళలేదు కాబట్టి. సో ఇప్పుడు ఈ హజ్ యాత్ర అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ బక్రీద్ దగ్గరగా వస్తుంది కదా, సో అందుకని ఈ హజ్ యాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో మక్కా తరపున నుంచి సౌదీ అరేబియా నుంచి ఈ ఆర్డర్స్ అనేటివి జారీ అయినాయి. సో అప్ టు 1000 పిల్గ్రిమ్స్ వరకు పంపించచ్చు అనేసి. సో ఇందుకోసము కరోనా వైరస్ టెస్టింగ్ కూడా చేస్తారు అక్కడ. సో ఆ టెస్టింగ్ జరిగిన తర్వాతే అక్కడికి ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే నోవాక్ జోకోవిచ్ వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్. ఇతను సర్బియా కంట్రీకి బిలాంగ్ చేసేవాడు. సో ఇతనికి కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. సో ఇతనికి మరియు ఇతని వైఫ్కి కూడా జెలెనా ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళిద్దరికీ కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. సో ఈ పాజిటివ్నెస్ రావడానికి ఏం కారణం అంటే ఈయన టూర్స్ అనేటివి చేసినారు ఎక్కువ కంట్రీస్కి. సో ఇక్కడ చూడొచ్చు ఎక్కువ కంట్రీస్కి ఇతను వెళ్ళినారు. సో అందువల్ల ఈ కరోనా వైరస్ డిజీజ్ అనేది ఈయనకి సోకింది. నెక్స్ట్ ఇతని కన్నా ముందు కూడా చాలామందికి సోకింది, షాహిద్ అఫ్రీదీకి, నెక్స్ట్ ఇంకా సాజిద్కి ఈయన కూడా చనిపోయినారు. షాహిద్ అఫ్రీది ఇంకా బతికే ఉన్నారు. సో నెక్స్ట్ ఇతనికి నోవాక్ జోకోవిచ్కి కూడా COVID-19 తేలింది. నెక్స్ట్ ఇతను సర్బియా కంట్రీకి బిలాంగ్ చేస్తారు. సో సర్బియాలో బెల్గ్రేడ్ కంట్రీ నుంచి వచ్చిన మనిషి ఇతను. వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ ఎవరు అంటే నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ ఇంకా మ్యాప్ ప్రాక్టీస్ గురించి మాట్లాడదాము. మన అర్త్ని 7 countries 5 oceansగా డివైడ్ చేస్తున్నారు. సో ఇందులో 7 countries 7 కాంటినెంట్స్ అంటే ల్యాండ్ మాస్, ఓషన్స్ అంటే వాటర్ బాడీస్. సో కాంటినెంట్స్ టోటల్గా 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 ఓవరాల్గా 7 కాంటినెంట్స్ ఉన్నాయి. సో ఆసియా, ఆఫ్రికా, యూరోప్, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా. సో నెక్స్ట్ ఓషన్స్ గురించి మాట్లాడితే 5 oceans ఉన్నాయి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, 4. నెక్స్ట్ ఆర్టిక్ ఓషన్. సో ఈ విధంగా 5 oceans ఉన్నాయి. సో ఇందులో పెద్దది ఏషియా ఈజ్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్. నెక్స్ట్ చిన్నది ఆస్ట్రేలియా ఈజ్ ద స్మాలెస్ట్ కాంటినెంట్. నెక్స్ట్ ఆఫ్రికా డార్క్ కాంటినెంట్. ఇంకా ఓషన్స్ గురించి మాట్లాడితే పెద్దది పెసిఫిక్ ఓషన్, చిన్నది ఆర్టిక్ ఓషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేము డిస్కస్ చేస్తుండేది యూరోప్ కాంటినెంట్ గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఇందులో ఒక్కొక్క కంట్రీని మ్యాప్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నాము. సో ఈరోజు మ్యాప్ ప్రాక్టీస్ సర్బియా మ్యాప్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ సర్బియా నుంచే నోవాక్ జోకోవిచ్ వచ్చినారు. సో ఆయనకి COVID-19 డిసీజ్ సోకింది. ఇక్కడ సర్బియా గురించి మాట్లాడితే సర్బియా ఒక బాల్కన్ కంట్రీ. సో బాల్కన్ కంట్రీస్ అంటే ఓవరాల్గా 12 బాల్కన్ కంట్రీస్ ఉంటాయి. అక్కడ బాల్కన్ మౌంటైన్స్ అనేటివి చూస్తాము, బాల్కన్ పెనిన్సులా అనేది చూస్తాము. కాబట్టి సో ఈ 12 కంట్రీస్ని బాల్కన్ కంట్రీస్ అంటాం. నెక్స్ట్ మ్యాప్లో చూపిస్తాను బాల్కన్ కంట్రీస్. ఇక్కడ క్యాపిటల్ సర్బియా క్యాపిటల్ బెల్గ్రేడ్, దీనికి కరెన్సీ దినార్, సర్బియన్ దినార్. ఇక్కడ చూడొచ్చు రొమానియా పక్కన, రొమానియా క్యాపిటల్ బుకారెస్ట్. సో దీనికి పక్కన సర్బియా ఉంది, సర్బియా క్యాపిటల్ బెల్గ్రేడ్. ఇక్కడ ఇటలీ పడుతుంది, ఏడ్రియాటిక్ సీ మరియు టెరిహినియన్ సీ ఇక్కడ పడుతుంది. నెక్స్ట్ మ్యాప్లో చూడండి, ఇవన్నీ బాల్కన్ కంట్రీస్, స్లోవేనియా, క్రొయేషియా, బాస్నియా, మాంటినీగ్రో, సర్బియా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ కొసోవో, మెసిడోనియా, అల్బేనియా, గ్రీస్, బల్గేరియా. సో ఇవన్నీ బాల్కన్ కంట్రీస్, మాల్డోవా. నెక్స్ట్ ఇక్కడ అయోనియన్ సీ పడుతుంది, ఏడ్రియాటిక్ సీ, టెరిహినియన్ సీ, ఏజియన్ సీ. ఈ విధంగా సీస్ అనేటివి కూడా చూడవచ్చు. బ్లాక్ సీ ఇక్కడ పడుతుంది. నెక్స్ట్ మ్యాప్లో చూడండి, ఇక్కడ సర్బియా బెల్గ్రేడ్ క్యాపిటల్, కరెన్సీ సర్బియన్ దినార్. ఇక్కడ ఇవన్నీ బాల్కన్ కంట్రీస్, ఏడ్రియాటిక్ సీ, టెరిహినియన్ సీ, అయోనియన్ సీ. ఇక్కడ చూడొచ్చు ఇటలీ. సో విచ్ కంట్రీ ఈస్ ప్రెజెంట్ బిట్వీన్ 2 సీస్ అంటే ఏడ్రియాటిక్ సీ, టెరిహినియన్ సీకి మధ్యలో ఇటలీ ఉంది. ఇక్కడ ఏజియన్ సీ చూడొచ్చు, ఇక్కడ అయోనియన్ సీ, ఇక్కడ బ్లాక్ సీ అనేది పడుతుంది. నెక్స్ట్ మ్యాప్లో చూడండి, ఇక్కడ సర్బియా ఇక్కడ ఉంది, రొమానియా పక్కన. సో దీనికి నైబరింగ్ కంట్రీస్ హంగరీ. సో ఇవన్నీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మ్యాప్లో చూడండి, సర్బియా రొమానియా పక్కన ఉంటుంది సర్బియా. సో ఇది సర్బియా. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ సీ చూడొచ్చు, టర్కీ పైన. నెక్స్ట్ ఇక్కడ ఇటలీ, ఈ విధంగా చూడండి. సో నెక్స్ట్ ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. ఇక్కడ నుంచి సర్బియాకి, ఇక్కడ రొమానియా ఉంది, రొమానియా పక్కనే సర్బియా ఉంది. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి సర్బియాకి. సో ఈ విధంగా మ్యాప్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేస్తుండండి. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్ గురించి మాట్లాడితే ఇవన్నీ రివిజన్ చేద్దాము ఒకసారి. నేను డిస్కస్ చేసినట్టువే హిందూ ఎడిటోరియల్స్ సెషన్లో. సో ఎగ్జాగరేట్ అంటే ఓవర్ స్టేట్, ఎక్స్ట్రాగా చెప్పడం. ఓవర్ స్ట్రెస్, ఓవర్ ఎంపసైజ్, దీనికి ఆపోజిట్ ప్లే డౌన్. నెక్స్ట్ కాంట్రరీ అంటే విరుద్ధంగా, ఆపోజిట్గా చెప్పడం. సో అపోజింగ్గా అపోజ్ చేయడం, ఆపోజిట్ వర్డ్ కంపాటిబుల్. ఎగ్జలేట్ అంటే తీవ్రం అవ్వు, ఇంక్రీజ్ అవ్వడం, గ్రో అవ్వడం, డెవలప్ అవ్వడం, మష్రూమ్ అవ్వడం, బడ్డింగ్ అవ్వడం. సో ఈ వర్డ్ బయాలజీలో కూడా వినింటారు, బడ్డింగ్. నెక్స్ట్ నెసెంట్ అని కూడా చెప్పొచ్చు. నెసెంట్ అంటే బడ్డింగ్ ఆర్ గ్రోయింగ్. ఎక్సలెంట్. యాంటోనిమ్స్ స్ట్రింక్ అవ్వడం, డిసెలరేట్, డిక్రీజ్ అవ్వడం. నెక్స్ట్ కమారాడరీ అంటే ఒక మంచి వ్యక్తి, ఫ్రెండ్షిప్, ఒక మంచి ఫ్రెండ్షిప్, కమారాడర్షిప్, ఫెలోషిప్. యాంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ ఎన్మిటీ. నెక్స్ట్ వెయిల్ అంటే ఎన్వెలప్ చేయడం, కవరప్ చేయడం, సరౌండ్ చేయడం, స్వాత్. ఆపోజిట్ వర్డ్ అన్వెయిల్. ఈక్విటబుల్ అంటే సమానమైన, ఫేర్. సినానిమ్స్ జస్ట్, ఇంపార్షియల్. నెక్స్ట్ యాంటోనిమ్ వర్డ్స్ అన్ఈక్విటబుల్, పార్షియల్. సో ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్. సో ఒకసారి అన్నీ రివైజ్ చేద్దాం. ఎగ్జాగరేట్ అంటే ఎక్స్ట్రాగా పెంచి చెప్పడం. నెక్స్ట్ కాంట్రరీ అంటే ఆపోజిట్, విరుద్ధంగా చెప్పడం. ఎగ్జలేట్ అంటే తీవ్రమవు, ఇంక్రీజ్ చేయడం. కమారడరీ అంటే ఒక ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, గుడ్ ఫ్రెండ్షిప్, ఒక మంచి వ్యక్తి. వెయిల్ అంటే కవర్ చేయడం. ఈక్విటబుల్ అంటే సమానమైన. సో ఇది మన సెషన్. సో ఈ సెషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు ఇండికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది, నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో లైక్ చేయండి, నచ్చితే, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఈ బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఇది నా టెలిగ్రామ్ ఛానల్, CNQ స్టడీ. సో స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.